మైక్రోవేవ్‌లో పాలు వేడి చేయకుండా స్టవ్ మీద పాలు వేడి చేసి పెరుగు ఎట్లా చేసుకోవాలో వీడియో చూపించమని ఒకళ్ళు కమెంట్ చేశారు. ఆ కమెంట్ చూడగానే జంబలకడ పంబలోని కల్పనారాయ్ గారు అమ్మో! నాకెన్ని అంకెలొచ్చేత్తున్నాయో అని అంటారు కదా! అదే ఫీలింగ్ నాకు అనిపించింది ఆ కమెంట్ చూడగానే. ఎందుకంటే నన్ను ఒకళ్ళు వీడియో చేయమని రిక్వెస్ట్ చేశారు. ఎప్పుడో నాటినా కూడా మొలకలు రాని విత్తనం అండి నా ఛానలు. కాబట్టి ఆ కమెంట్ నాకు కొంచెం బూస్టప్ ఇచ్చింది. ఎట్లా చేయాలి అంటే ఒక గిన్నె తీసుకొని దానిలో పాలు పోసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దానిలో ఒక స్పూన్ వేయాలి. స్పూన్ వేశాను అంటే ఏదో టిప్ ఫాలో అవుతున్నాను అని అనుకోకండి. స్పూన్ వేసింది ఎందుకంటే కాసేపట్లో దీనిలోంచి తొరకలు బయటకొస్తాయి. ఆ తొరకని చేత్తో ముట్టుకోవడం నాకిష్టం లేదు కాబట్టి స్పూన్ పెట్టాను నేను. పాలు వేడెక్కాక వచ్చిన ప్రతి తొరకని కూడా నేను స్పూన్ సాయంతో తీసేశాను. మీకు తొరక నచ్చిద్ది అంటే ఉంచుకోండి. ఈ ఒక్క తొరక కారణంగానే నేను ఇండియాలో ఎప్పుడూ కూడా ఎవరింట్లో కూడా పెరుగు తోడుపెట్టింది వేసుకోలేదు. మా ఇంట్లో చాలా కాలం వరకు సొంతంగా పాడి ఉన్నా కూడా నా కోసం కేవలం పెరుగు ప్యాకెట్ కొని తీసుకొచ్చేవారు. నేను చిన్నతనంలో నాకు తెలియకుండానే ఈ విషయంలో మా చెల్లిని కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేసి దాన్ని కూడా ఎప్పుడు తోడుపెట్టిన పెరుగు వేసుకోకుండా చేసేది. కానీ అమెరికా వచ్చాక నీ సినిమా సితార్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ పెరుగు డబ్బా వచ్చినప్పుడు ఇండియన్ స్టోర్‌లో కొనుక్కున్నాం. కొత్తగా వచ్చినప్పుడు అంతా కూడా ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేసేసుకుంటాం కదా! అప్పుడు ఇన్ని డబ్బులు అయిపోతాయా అని చెప్పి నాకు నేనుగానే ఎవరో ఫోర్స్ చేయలేదు. నాకు నేనుగానే పెరుగు తోడు పెట్టుకోవాలి అని డిసైడ్ అయ్యాను. అక్కడ ఉన్న స్టవ్ సపోర్ట్ చేసేది కాదు పాలు కాయించడానికి. ఇండియన్ స్టైల్ కుకింగ్‌కి అంత బెస్ట్ కాదు ఆ స్టవ్. అందుకు మైక్రోవేవ్‌లో చేశాను. ఇప్పుడు స్టవ్ మంచిది బంగారు తల్లి. ఇండియన్ కుకింగ్‌కి చాలా బాగా ఉపయోగపడుతది. అందుకు స్టవ్ మీద చూపిస్తున్నాను. పాలు కాగిన తర్వాత స్టవ్ మించి దించేసి కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మాత్రమే తోడు యాడ్ చేయాలి. తోడంటే ఏమీ లేదు ఆల్రెడీ రెడీగా ఉన్న పెరుగు. నేను ఇక్కడ పావు స్పూను పెరుగు యాడ్ చేశాను దీనిలో. ఎక్కువే యాడ్ చేస్తాను నేను. ఎందుకంటే వింటర్‌లో తోడుకోదేమోనన్న భయంతో. పావు స్పూన్ పెరుగు యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కవ్వంతో చిలకాలి. ఇలా చేయడం వలన పెరుగు, పాలు బాగా కలుస్తాయి. ఎప్పటి వరకు అంటే ఒక్క నురగొచ్చేంత వరకు అంటే బబుల్స్‌గా కనపడుతుంది కదా! అలా వచ్చేంత వరకు చిలికిన తర్వాత స్ట్రెయిన్ చేస్తాను. అప్పుడు ఏమైనా తొరకలుంటే స్ట్రెయినర్‌లో ఉండిపోతాయి. ఒకసారి కవ్వంతో చిలకాలి ఎప్పటి వరకు అంటే నురగొచ్చేంత వరకు. ఇలా చేసి దీనిలో ఒక పచ్చిమిరపకాయ కడిగింది వేసేసి మూత పెట్టేసి వింటర్‌లో కాబట్టి మనం ఖచ్చితంగా వెచ్చగా ఉన్న ప్లేస్‌లో పెట్టుకుంటేనే త్వరగా తోడుకుంటది. అందరికీ తెలిసిందే లైట్ ఆన్ చేసి అవెన్‌లో కింద పెడితే 6-7 అవర్స్‌కి గడ్డ పెరుగు సెట్ అయిపోతది. వెంటనే యూజ్ చేసుకోకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని యూజ్ చేసుకుంటే ఇంకా బాగా గడ్డ పెరుగులా కనిపిస్తది. పచ్చిమిరపకాయ అనేది వీడియో కోసం అయితే యాడ్ చేయలేదు. బాత పెరుగులో కూడా పచ్చిమిరపకాయ ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఇన్ని కష్టాలు పడాలా పెరుగు తోడు పెట్టడానికి అంటే కాదండి. కాస్కోలో ఇండియన్ స్టైల్ పెరుగు ఆపేశారు. దానివల్ల మళ్ళీ తోడు పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. లేదంటే అమెరికా వచ్చిన 6 మంత్స్ తర్వాత నుంచి కాస్కో పెరుగు మీద ఆధారపడ్డాను.